ఈరోజు మొట్టమొదటగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ కాంగ్రెస్ వ్యక్తులకి కన్నుపడని విధంగా మొట్టమొదటి దేవస్థానం మీద కన్నుబడి ఆ దేవదేవుడి ఆస్తుల మీద ఆ కొండల మీద కన్నుపడి బహిరంగంగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా శాసనసభలోనే మాట్లాడాడు కదా. 2 కొండలు చాలు దేవదేవుడికి అని చెప్పాను. అప్పుడే ఇతన్ని నియమించడం కూడా జరిగింది ఆయన. ఎందుకంటే ఒక పథకం ప్రకారం 2004లోనే బీజం పడింది. తిరుమల వెంకన్న స్వామికి ఆపద ముక్కుల వాడికి అనాథ రక్షకుడికి ఆ దేవదేవుడికి అపచారం చెయ్యాలని భక్తులను రానియకుండా చెయ్యాలని ఆ రోజే అంకురార్పణ జరిగింది. ఆ అంకురార్పణలో పుట్టినటువంటి వ్యక్తే కరుణాకర్ రెడ్డి. నిజంగా మిగిలిన వాళ్ళు చాలా మంది చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇలాంటివి చేయలేదు కదా అక్కడ. మరి ఇతను ఎందుకు నియమించాడు? కారణం కూడా అది. దీంతో పాటు నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి కనుక చూసుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, భాష మీద అద్భుతమైన పట్టున్న వ్యక్తి, భాషా ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడతాడు. తెలుగు ఉచ్చారణలో స్పష్టంగా నిదానంగా తోట్రుపాటు లేకుండా ఒక అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళ విధంగా తర్ఫీదు పొందిన వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా నేను మాట్లాడిన దాంట్లో మీకు ఒక విషయం చెప్తాను. ఈ రవికుమార్ అనే వ్యక్తి 2003లో ఆ పరకాయం అనే దానికి సంబంధించి నియమించబడ్డాడు. 2003 అంటే 22 సంవత్సరాలు, అంటే అతను తొలగించింది 2023 అనుకోండి. 2003లో 20 సంవత్సరాలు దాంట్లో పనిచేశాడు. మాట్లాడుతూ అప్పుడు నియమించారు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎప్పుడన్నా పట్టుకున్నారా అని మాట్లాడాడు. ఈయన నేను తలగోసుకుంటాను అంటున్నాడు. అంటే ఇతను తల లేదని దాన్ని బట్టి నాకు అర్థమైపోతా ఉంది.